ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానముకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయమున నీ సన్నిధికి రావటానికి, నీ వాక్యము వినుటకు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రాతకాల సమయమున తండ్రి, నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు. నీ వాక్యంలోను ఆయన సత్యములను అనుగ్రహించి నీ యొక్క ఆశీర్వాదములను ఆయన పొందుకునే కృపను, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని నాకును మాకును అనుగ్రహించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందీయులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మనము చదువుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వారు లోకమునకు వెలుగును ఇచ్చేవారిగా, దీపముగా ఉన్నారు అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నది. వారు దేవుని యొక్క వాక్యమును తమ హృదయములో భద్రపరుచుకున్న వారిగా, దేవుని యొక్క సేవకుడు వారి మధ్యలో ఉన్నను లేకపోయినను యథార్థముగా దేవుని ఎదుట తమ హృదయాల్ని కాపాడుకున్న వారిగా ఉన్నారు. వారికి దేవుని యొక్క మాటలు, లేకపోతే వారికి దేవునితో ఇంకా సన్నిహితంగా రావటానికి కావాల్సిన హెచ్చరికలను ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇవ్వటం చూడగలం. భయభక్తులతో దేవుని కోసము నమ్మకముగా జీవించేదానికి మీరు ప్రయత్నిస్తున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని అపోస్తలుడైన పౌలు 12వ వచనంలో చెప్పటం చూడగలం. మనము సనుగులతో కాక పూర్ణ హృదయముతో దేవుని కార్యమును చేయాలన్నది ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్న విషయముగా ఉన్నది. 15వ వచనంలో మనము చూసినట్లయితే మనము ఎలాంటి ప్రజల మధ్యలో జీవిస్తున్నాము. వక్ర జనము. ఎలాంటి వారు? తమ యొక్క తలంపులు ఎప్పటికీ ఇతరులకు హాని చేసేదిగా, లేకుంటే ఇతరులను గురించి నిందించేదిగా, ఇతరుల గురించి అనవసరమైన కార్యములను ప్రేరేపించే వారి మధ్యలో జీవిస్తున్నారు. వారి మధ్యలో మన ప్రవర్తన ఎలాగూ ఉండాలి అన్న కార్యమును ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇక్కడ మనకు తెలియపరచడం చూడగలం. వారికి మనము వెలుగుగా ఉన్నాము. వారిని దేవుని వైపు నడిపించే వారిగా ఉన్నాము. వారి మధ్యలో ఉన్నప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న కార్యమును ఇక్కడ అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్నారు. ఈ దినంలో అనేక సార్లు మనము ఉన్న స్థలములో, మనము నడిచే స్థలములో, అనగా మనము జీవిస్తున్న స్థలములో మనల గురించి, నిన్ను గురించి, నన్ను గురించి ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నారు అని ప్రశ్నించినట్లయితే మనము దేవుని సన్నిధిలో ఎలాగూ జీవిస్తున్నామని తెలుసుకొనగలం. నీ ఉన్న స్థలములో ఇతడు దేవుని యొక్క కుమారుడు, అనగా క్రైస్తవుడు, దేవుని నామమును పట్ల యథార్థముగా జీవించేవాడు, తన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకునేవాడు, పరిశుద్ధముగా జీవించేవాడు. ఎవరు ఉన్నా లేకపోయినా తాను తన యొక్క హృదయములో ఎలాంటి బలహీనతకు స్థలం ఇవ్వడు, అనగా ఎలాంటి శోధన వచ్చినను దేవుని కార్యముల నుండి తొలగిపోడు అన్న సాక్ష్యమును కలిగి ఉన్నట్లయితే నిజముగా నీవు నేను ధన్యులమై ఉంటాం. నీవు వెళ్ళిన తర్వాత అతడు క్రైస్తవుడు అని చెప్పబడుచున్నది, కానీ అతని యొక్క ప్రవర్తన లోకానుసారముగా ఉన్నది. మేము చేసే అదే కార్యమును తాను చేస్తున్నాడు, మేము చేసే పొరపాట్లు తాను చేస్తున్నాడు, మేము జీవించే విధానమే తన యొక్క జీవిత విధానముగా ఉన్నది, మేము మోసము చేసినట్లు, మేము అన్యాయం చేసినట్లు అతడు కూడా చేస్తున్నాడు అనే సాక్ష్యమును కానీ కలిగి ఉన్నట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క వెలుగును మోసుకునే వ్యక్తిగా లేవని
దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. అయితే అతడు క్రైస్తవుడు అని ఎవరైతే గుర్తిస్తా తన యొక్క జీవిత విధము దేవునితో పోల్చుకున్నప్పుడు వాక్యానుసారముగా క్రైస్తవుడు కనుక ఈ కార్యం చేయడని చెప్పినట్లయితే దేవుని యొక్క వెలుగుని మోసుకొని వెళ్ళే ఆ వ్యక్తిగా నీవు ఉన్నావని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వెలుగును మోసుకొని వెళ్ళే వ్యక్తిగా, ఆయన కోసమును వెలుగును ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా, నీ యొక్క వెలుగు చేత ఇతరులు దేవునికి సమీపముగా రాగలిగిన వ్యక్తిగా జీవించినట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దానికి అతి ప్రాముఖ్యమైనది 12వ వచనంలో మనము చూసిన కార్యము. ఎవరు ఉన్నా లేకున్నా, అది కష్టమైన నష్టమైన, శోధన వచ్చిన సమయములో మనుషులను చూడక దేవుని వైపు చూస్తూ ప్రవక్తలను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించేదానికి నీ హృదయమును నీవు కాపాడుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క వెలుగుని ఇతరులకు చూపించే వ్యక్తిగా, ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా ఉంటావు, ప్రకాశించే వ్యక్తిగా ఉంటావు. లేని ఎడల నీవు దేవుని పేరట ఎన్ని కార్యములు చేయాలని తలంచినను నీవు సాక్ష్యము లేని జీవితమును జీవించేదాన్ని బట్టి దేవుని యొక్క నామము అవమానపరచబడుచున్నది, దేవుని యొక్క నామము దూషించబడుచున్నది. వక్ర జనం మధ్యలో, అన్యుల మధ్యలో దేవునికి అపకీర్తి తెచ్చే వ్యక్తిగా నీవు ఉంటావని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీవు నీ జీవితమును ఎలాగూ కాపాడుకుంటున్నావు? ఎందుకంటే నీలో ఉన్నది ప్రభు అనుగ్రహించిన తన యొక్క ఆత్మ. నీవు ఆయన యొక్క ప్రతినిధిగా ఉన్నావు, ఆయన ఇతరులకు చూపించే వ్యక్తిగా ఉన్నావు అని గ్రహించుకొని ఆయన యొక్క అడుగు జాడలో నడిచినట్లయితే ఆయన యొక్క కార్యములు నీలో సంపూర్ణము చేయబడతాయి. నేను ఆయన యొక్క ప్రతినిధిగా ఉన్నానని గ్రహించకుండా నీ ఇష్టానుసారముగా నీవు జీవించిన ఎడల నీ జీవితము ఇతరులకు ముందు దేవుని నామమునకు దూషణ తెచ్చేదిగా ఉంటుందని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాలమున ఎలాంటి జీవితమును కలిగి ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని యొక్క వెలుగును, ఆయన యొక్క ప్రకాశమును ఇతరులకు చూపించేదానికి నీవు రాయబారిగా ఉంటావా, లేక నిన్ను చూసి దేవునికి దూరమయ్యే కార్యములు నీలో కలిగి ఉండి దేవుని నామాన్ని అవమానపరుస్తావా? ఒక్కసారి పరీక్షించుకో, ప్రార్థన చేసుకో. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ప్రాతకాలమున నీవు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, నీ వైపు చూసి నీ యొక్క నాయన వాక్యానుసారముగా జీవించేదానికి మేము నాయన ప్రతి దినము సమయమందు అసమయమందు నాయన దేవా మేమున్న ప్రతి స్థలములో నీ కోసము సాక్షిగా జీవించేదానికి యథార్థమైన మనస్సును, యథార్థముగా జీవించే ఆ యొక్క కృపను కలిగి ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.